నమస్తే అండి. ఈ పొద్దున్న నేను శనగల పొడి చేస్తున్నా. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసేసి పెనం పెట్టేసుకోవాలి. పెనం పెట్టేసుకొని ఇప్పుడు మనం పల్లీలేసేసేయాలి. పల్లీలేసేసేసి సన్న మంట పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ హైలో పెట్టకూడదు. హైలో పెట్టినామనుకో లోగా ఉండే పల్లి అనేది ఏగదు. పైన మాత్రం నల్లగా అయిపోతుంది. లోగా మాత్రం పచ్చిగా ఉన్నట్టు స్మెల్ వస్తుంది. స్లోలో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే బాగా ఏగిపోతాయి. అవి బాగా ఏగినాక ఎంత బాగా కలిపితే బాగా ఈక్వల్గా ఏగుతాయి. బాగా కలపాలి. బాగా ఏగినాక ఇప్పుడు మన కారం పట్టించి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడైతే 20 దాకా వేసాను ఎండుమిరపకాయలు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము కాబట్టి వేసాను. అవి బాగా వేగాక బాగా కలుపుతూ ఉండాలి. ఎండుమిరపకాయ కూడా బాగా ఈక్వల్గా వేగిపోతాయి. అవి వేగాక ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాలి. మిక్సీ పట్టాలకి పూర్తిగా చల్లారినంత వరకు కట్టెపెట్టేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేపి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి పూర్తిగా చల్లారుకున్నాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసి మన టేస్ట్ పట్టించి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసేసి మళ్ళీ ఆపుతూ పట్టండి. లేకపోతే ఎక్కువ హైలో పెట్టేసినాక ముద్దమార తయారవుతుంది. ఇప్పుడు 10 వెల్లుల్లి వేసాను. 2 సార్లు అట్లా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు పల్లీల పొడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.